Welcome to my channel. Today I am going to show you all sherwa, or we can call it as a gravy as a side dish for any biryani or biryani rice or for any fried rice. So it tastes very good, very simple. You all try the method I am going to show you. ఈరోజు మీకు షేర్వా కానీ దీన్ని గ్రేవీ కానీ అంటారండి. సైడ్ డిష్గా బిర్యానీ రైస్లో కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఎనీ సైడ్ డిష్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీ. ఈరోజు నేను చెప్పే మెథడ్ మీరు ఫాలో అవ్వండి. ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ షేర్వా ఆర్ గ్రేవీ ఫర్ ఎనీ సైడ్ డిష్ లైక్ ఫర్ బిర్యానీ రైస్ ఆర్ ఫ్రైడ్ రైస్ ఆర్ ఎనీథింగ్, first we need to take 2 tablespoons of groundnuts and 2 tablespoons of sesame seeds and 1 tablespoon dry coconut, and we need to fry little time. మనము గ్రేవీగా లేకపోతే షేర్వా అని అంటాం కదండి, అది బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఫ్రైడ్ రైస్ కానీ సైడ్ డిష్గా దీనికి మనం 2 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పులు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, ఈ 3 ఈ విధంగా మనం కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటో చూపిస్తాను. మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. సేమ్ dish we need to pour little 2 to 3 tablespoon oil. Now we need to add onions. 1 onion is enough. ఒక్క ఉల్లిపాయ, ఇది కొంచెం ఇట్లాగు ఒక 2-3 minutes దీన్ని కొంచెం ఇట్లా ఫ్రై చేయాలండి. we need to fry 2 to 3 minutes. After that we need to add 1 tomato. ఒక టమాటో వేసుకోవాలండి. సో దిస్ ఆల్సో జస్ట్ 2 to 3 minutes వీ నీడ్ టు ఫ్రై. టమాటో కూడా ఒక 2-3 నిమిషాలు ఇలాగూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఏ సైడ్ డిష్ అయినా చాలా బాగుంటుంది, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది నేను చెప్పినట్లు. సో ఆఫ్టర్ 2-3 minutes దెన్ వీ నీడ్ టు యాడ్ మింట్ లీవ్స్. మనము ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా వేస్తామండి. పుదీనా, కొత్తిమీర కాదండి, పుదీనా, నాట్ కొరియాండర్, మింట్ లీవ్స్. వీ నీడ్ టు యాడ్ మింట్ లీవ్స్ అండ్ వీ నీడ్ టు ఫ్రై జస్ట్ 2 to 3 minutes. సో పుదీనా కూడా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇది ఇట్లా ఫ్రై అయిన తర్వాత, సో లైక్ దట్ వీ నీడ్ టు ఫ్రై 2 to 3 minutes. ఆ విధంగా 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. నౌ వీ నీడ్ టు యాడ్ లిటిల్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆల్సో వీ నీడ్ టు ఫ్రై జస్ట్ 2 to 3 minutes. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది ఫ్రై చేయాలండి. సో ఆఫ్టర్ ఫ్రైయింగ్ జస్ట్ స్విచ్ ఆఫ్ ది స్టవ్. వెన్ ఇట్ కూల్స్ డౌన్ నౌ వీ హ్యావ్ టు యాడ్ ఇన్ టు ద గ్రైండర్ అండ్ మేక్ ఎ పేస్ట్. ఇది కొంచెం చల్లబడిన తర్వాత గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. We have roasted groundnuts, sesame seeds and little dry coconut powder. సో మనం వేరుశనగ పప్పులు, నువ్వులు, కొంచెం కొబ్బరి ఫ్రై చేసి మిక్సీలో వేసామండి. ఇందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటో, పుదీనా కూడా ఇందులో వేసుకోవాలండి. నౌ వీ హ్యావ్ టు యాడ్, just now we have fried onions, tomatoes and mint leaves, that also we need to add and make paste. We have added the fried paste also, onions, tomatoes and mint leaves and little ginger garlic paste. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, టమాటో, పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసాం. నౌ విల్ మేక్ ఇట్ ఇంటూ ఏ పేస్ట్. దిస్ ఈస్ ద గ్రైండెడ్ పేస్ట్. ఇదండి పేస్ట్. మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్. సో దిస్ ఈస్ ద పేస్ట్. నౌ ఐ విల్ షో యూ ద ప్రొసీజర్. పోర్ ఆయిల్ అండ్ లిటిల్ ఆయిల్ 2 to 3 tablespoons. ఇప్పుడు కొంచెం 2-3 tablespoons ఆయిల్ తీసుకోవాలి. దెన్ వీ నీడ్ టు యాడ్ జీరా. ఇప్పుడు జీలకర్ర వేయాలండి. వేసామండి. నౌ వీ పుట్ జీరా. నౌ వీ నీడ్ టు యాడ్ ఆల్ దిస్ ఇంగ్రీడియంట్స్, మసాలా ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేయాలి. చెక్క, లవంగ, ఎలాచి, కొంచెం సోంపు, ఎవ్రీథింగ్ ఆల్ దిస్ యు నో. సోంప్ అండ్ ఎలాచి, కార్డమమ్, ఎవ్రీథింగ్ నౌ వీఆర్ యాడింగ్ ఇన్ టు దిస్. సో ఇప్పుడు మనం మసాలా దినుసులన్నీ కూడా ఇందులో వేసేసామండి. సో చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది.
We need to add the masala. So grinded masala we need to add. ఇప్పుడు గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ మసాలా మనము యాడ్ చేసేయాలండి. సో నౌ we added this grinded masala. So into this we need to add 1 tablespoon turmeric powder, పసుపు 1 స్పూను, అండ్ 2 tablespoon చిల్లీ పౌడర్, 2 tablespoon కారం అండి, అండ్ 1 tablespoon ధనియా పౌడర్, 1 tablespoon ధనియా పౌడరు, అండ్ 1 tablespoon జీరా పౌడర్. సో 1 tablespoon జీరా పౌడర్, దెన్ little salt. So now we have to mix it well. So we need to mix the paste very well. After mixing well and cook for 2 to 3 minutes, we need to add little water. 2-3 నిమిషాలు అది బాగా మిక్స్ చేసి కుక్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. we need to add water for the consistency. సో బాగా మనకి దగ్గరికి వచ్చేలాగా ఇది మనము కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము కొంచెం దీని మీద లిడ్ పెడతామండి. లిడ్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గరికి వచ్చేదాకా వండుతాం. విల్ కీప్ లిడ్ అండ్ కుక్ అండ్ లెట్ కన్సిస్టెన్సీ విల్ బీ అకార్డింగ్ టు అవర్ టేస్ట్. నౌ ఇట్ ఈస్ డన్ అండి. నౌ వీ విల్ టేక్ ఇన్ టు ఏ వెజల్. ఇప్పుడు ఇది అయిపోయిందండి, మనం ఒక వెజల్లో తీసుకుంటాము. ఇట్ విల్ బీ వెరీ సూపర్ టేస్ట్ అండి, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎనీ బిర్యానీ రైస్ ఇట్ విల్ గో యాజ్ ఎ సైడ్ డిష్. ఏ బిర్యానీ రైస్కైనా సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. యూ ఆల్ కెన్ ప్రిపేర్. సో నౌ ఐ విల్ షో యూ ఆఫ్టర్ ట్రాన్స్ఫరింగ్ దిస్ ఇన్ టు ఎ వెజల్. సో నౌ షేర్వా ఆర్ గ్రేవీ as a side dish for biryani or any other rice is ready. We need to garnish with coriander, so it goes well as a side dish. You all prepare as I have showed. ఇప్పుడు నేను మీకు ఈ షేర్వా కానీ గ్రేవీ అంటారండి ప్రిపేర్ అయిపోయింది. సో లాస్ట్ దీన్ని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. చాలా సింపుల్, ఈజీ. మీరు అందరు